బృందావన మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో అరటి దూటతో కూర చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. ఈ కూరని నాకు సిస్టర్ లక్ష్మి చూపించారు. అరటి దూటను తీసుకుని దాని మీద ఉన్న నల్లగా ఉన్న భాగాన్ని మనం చాకుతో తీసేసుకోవాలి. తర్వాత దూటని సన్నగా చక్రాల్లా తరుగుతూ దాని మీద ఉన్న పీచుని అదిగో చేతికి అలా చుట్టుకుంటా తీసేయాలి. ఈ విధంగా మొత్తం అరటి దూటని మనం కట్ చేసుకోవాలి. కొద్దిగా కూరకు సరిపడా పెసరపప్పుని గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. చాకు అలవాటు లేకపోతే కత్తిపేటతో కూడా మనం కోసుకోవచ్చు. ఇలా చక్రాల్లా కోసుకున్న దూటను ఒకదానిపైన ఒకటి పేర్చుకొని నిలువుగా అడ్డంగా చాలా సన్నగా మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తాలింపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలి. కడాయి తీసుకుని కూరకు సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక మనం రెడీగా పెట్టుకున్న తాలింపు దినుసుల్ని అందులో వేసి మాడకుండా తిప్పుకోవాలి. అరటి దూటలో పీచు పదార్థాలు, పొటాషియం ఇంకా విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. కూరలో కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకుని చీలికలుగా కోసి ఆ తాలింపులో వేసి వేగనివ్వాలి. బరువు తగ్గుతారు. ఇందులో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పొటాషియం సమృద్ధిగా ఉండడం వలన బీపీ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్న అరటి దూటను మనం వాడడం అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం. పచ్చిమిర్చి వేగాక కొంచెంగా ఇంగువ చల్లుకోవాలి. తరిగి ఉంచుకున్న అరటి దూటను కూడా ఇందులో వేసి బాగా తిప్పాలి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలు, సూచనలు తెలియచేయండి. ఈ ముక్కలు కొద్దిగా మగ్గాక నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని అందులో వేసి కూరని మనం తిప్పుకోవాలి. ఈ కూరలో రుచికి సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి. ఈ కూరకి ఉప్పు చాలా తక్కువ పడుతుంది. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు చల్లి మగ్గనివ్వాలి. తర్వాత కూర బాగా కలిపి రుచి చూసి పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. అంతే, అరటి దూటతో కూర రెడీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. బృందావనం రుక్మిణి.